డౌన్ ప్లేసెస్ సార్. డౌన్ ప్లేసెస్ లో కొంచెం నష్టం ఎక్కువ జరిగింది. అక్కడ స్టోరేజ్ ఎక్కువ అయిపోయి అంటే వెళ్ళలేక ఆగి. ఇది ప్రతి సంవత్సరమా లేదా ఈ ఒక్కసారి జరిగింది? అది ఈసారి ఎక్కువ జరిగింది. ఈ మొన్నటి వర్షం తోటే వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేక కొంతసేపు ఉండిపోయింది సార్. 2 days పట్టింది. ఇంకోటి సార్ మా చెరువులో ఇప్పుడు అలుగును లేపడం వల్ల కూడా బ్యాక్ వాటర్ ఎక్కువైతుంది. అది అనాధికారికంగా 10-15 ఏళ్ల కింద లేపడం వల్ల దాన్ని బ్యాక్ వాటర్ ఎక్కువైపోయి కూడా పొలాలు ఎక్కువ మునుగుతున్నాయి. మరి దానికి ఎందుకు అలుగు ఎవరు లేపుతున్న వాళ్ళు? అది వాటర్ ఫుల్ ఉందా తక్కువ ఉందా? దాంట్లో నీళ్లు ఉంటాయి సార్, ఉండే అప్పుడు కరువు వచ్చిందని చెప్పేసి అని గ్రామస్తులు నలుగురు ఏకమై మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అదని ఇదని చెప్పేసి అని చేసింటారు. అప్పుడు మన తెలంగాణ రాలే. మేము అనేక సార్లు వరంగల్ జిల్లా కూడా తిరగడం జరిగింది. దాన్ని పట్టించుకున్న నాదు లేదు. మా బాయ్ అంతా కూలిపోయింది సార్. ఇప్పుడు మీరు వచ్చి ఎంక్వైరీ చేసిన 3 మోటార్లు ఉన్నాయి సార్. దాంట్లో ఉన్నాయి 3 మోటార్లు, 1 కాదు 2 కాదు 3. బాయ్ అంతా కూలిపోయి బ్యాక్ వాటర్ ఎక్కువైపోయి మొత్తం అంత కూలి 3 మోటార్లు ఉన్నాయి సార్. అక్కడ చేయలేము మేడం. అది ఒక్కసారి ఫ్లడ్ ఏ రాత్రి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియకుంటుంటుంది కదా. అంటే ఇంత దూరం కట్టొచ్చు మేడం. చాలా ఎడవుతుంది కదా మేడం. చాలా ఎడవుతుంది కట్టడానికి రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఇట్లా వస్తా అంటే కట్టవచ్చు. ఇంకా దాని మా చిన్న అయినా పెద్ద అయినా మా దాదాలందరూ కూడా అమ్మేసుకొని పోయారు మేడం. మాకు భూమి ఆడు ఉన్నదే కొంచెం అని చెప్పేసి అని ఆపుకుంటే వర్షాకాలం పంట ఇట్లా డ్యామేజ్ అయిపోతుంది ప్రతిసారి. ఆల్విండే సమయం సార్ మా దగ్గర పాడి పరిశ్రమ. ఎప్పుడు వచ్చారు అసలు? ఇది ఎన్యూమరేషన్ చేయలేదా సార్? ఎన్యూమరేషన్ కోసం అనేది అక్కడ 33% ఎబో లేదని చెప్పి తెలిసింది సార్. దాని తర్వాత ఐకేపీ సెంటర్ చూసుకోవడం ఇక్కడికి వచ్చాను. ఫొటోస్ షేర్ చేశాను సార్, వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాను. 33% లేదంటే ఇక్కడ ఫీల్డ్ కి వచ్చే 33% కంటే ఎక్కువ ఉంది ఇక్కడ డ్యామేజ్. లేదని ఎవరన్నారు? నేను వాళ్ళది తీసుకున్నాను సార్. అంటే నేను మధ్యాహ్నం వస్తాను, సాయంత్రం వస్తాను అని చెప్పి అట్లా పోస్ట్ పోన్ జరిగింది. కానీ ఐకేపీ సెంటర్ వల్ల మొన్న రాకపోవడం వల్ల అక్కడ నుంచి కాల్స్ వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. లేదు, రేపు మార్నింగ్ ఇక్కడ వచ్చి రేపు సండే అయినా మీరు ఇక్కడ కూర్చొని మొత్తం ఎన్యూమరేషన్ చేసేలాంటి విలేజ్ లో చాలా మంది ప్రాబ్లం ఉంది. ఇక్కడ కాటన్ ప్రాబ్లం ఉంది, అక్కడ మిర్చి కూడా ఉంది, ఈవెన్ ప్యాడీ కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ చూసొచ్చాను నేను. చేంజ్ 33% or 40%, వాట్ ఎవర్ ద డ్యామేజ్. దే హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో ఎవ్రీవన్. మీరు విలేజ్ కి రావాలా? మీరు అక్కడ ఫోన్ లో చూసుకొని అవ్వలేదంటే ఎలా చెప్తారు? వాటర్